హాయ్ ఎవ్రీవన్. చాలా మంది జావాలో స్ట్రింగ్ అనేది ఇమ్యూటబుల్ అని చెప్తారు. అసలు స్ట్రింగ్ ఎందుకు ఇమ్యూటబుల్ అంటారు? అసలు ఇమ్యూటబుల్ అంటే ఏంటి అది తెలుసుకోవాలంటే వీడియో మొత్తం చూసేసేయండి. అసలు ఇమ్యూటబుల్ అంటే ఏంటంటే చేంజ్ చేయలేమని అర్థం. అసలు ఎందుకు చేంజ్ చేయలేమో చెప్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ స్ట్రింగ్ ఎస్ ఈక్వల్స్ టు హలో ఉంది. ఎస్ ఈక్వల్స్ టు ఎస్ ప్లస్ వరల్డ్ అంటే ఇక్కడ ఏం చేస్తాం? కాన్కాటినేషన్ చేస్తున్నాం. సో ఇక్కడ హలో వరల్డ్ వస్తుంది. వరల్డ్ ఏదైతే హలో అని ఉందో అది యాజ్ ఇట్ ఈస్ అలానే ఉంటుంది. దానికి ఆల్రెడీ ఎస్ అనేది పాయింట్ అవుట్ చేసింది. సో ఆ ఎస్ ఏదైతే పాయింట్ అవుట్ చేస్తుందో ఆ ఎస్ అనేది న్యూ ఆబ్జెక్ట్ క్రియేట్ అవుతుంది కదా, హలో వరల్డ్ అనేది దానికి పాయింట్ అవుట్ చేస్తుంది. అంటే హలో అనేది ఓల్డ్ ఆబ్జెక్ట్ అలానే ఉంటుంది, కొత్తగా క్రియేట్ అవుతుంది. ఈ మాత్రం హింట్ ఇస్తే చాలు చెలరేగిపో. సింపుల్ గా బేసిక్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే సపోజ్ ఇమాజిన్ చేయండి, మీరు ఒక హాస్టల్లో ఉన్నారు. ఫస్ట్ నువ్వు రూమ్ నెంబర్ 1 లో ఉన్నావు అంటే అది హలో. తర్వాత నువ్వు రూమ్ నెంబర్ 2 కి షిఫ్ట్ అయ్యావు, అది హలో వరల్డ్. సో ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే నువ్వు రూమ్ నెంబర్ 1 ఏమీ మోడిఫై చేయలేదు, జస్ట్ నువ్వు రూమ్ నెంబర్ 2 కి షిఫ్ట్ అయ్యావు అంతే. సో రూమ్ నెంబర్ 1 యాజ్ ఇట్ ఈస్ అలానే ఉంటుంది. సో జావాలో కూడా అదే జరుగుతుంది. హలో అనేది యాజ్ ఇట్ ఈస్ అలానే ఉంటుంది, హలో వరల్డ్ అనేది క్రియేట్ అవుతుంది. సో స్ట్రింగ్ అనేది ఎందుకు ఇమ్యూటబుల్ అనేది అర్థమైంది కదా. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ అయితే ఫాలో చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.